మొట్టికాయలు పళ్ళెం చేయబోతున్నాం. మొట్టికాయలు అంటే స్కూల్లో ఊరుకోరేసుకునే మొట్టికాయలు, తోటలో మొట్టికాయలు. ఇప్పుడు ఇట్లా కొత్త ఉడకబెట్టేలా. ఉడకబెట్టినాక ఇప్పుడు ఇట్లా ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇట్లా చల్లారిపోయే వరకు ఆలోపు మనము ఎర్రగడ్డలు, కరివేపాకు కడిగి పెట్టుకుందాం. కడిగి పెట్టుకొని ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకుంటాను. ఇట్లా మొట్టికాయలు నీట్గా పిండేయాలా, మొత్తం నీళ్ళన్నీ పిండేయాలా. నీళ్ళు పిండేసి నీట్గా అన్నీ పెట్టుకోవాలా. బాగా పిండాలా, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటాయి. ఇప్పుడు నూనె వేద్దాం. పెనంలో నూనె వేసినాక సాసులు ఎర్రగడ్డలు కరివేపాకేసి మొత్తం మూసిపెట్టేయాల. మూసిపెడతానే కాసేపు తీసేసి ఇట్లా బాగా వేయించేయాల. ఇట్లా ఎగుతూ ఉంటాయి. ఏగే లోపల మనం మళ్ళీ మొట్టికాయలు పిండేసిన మొట్టికాయలు ఇందులో వేసుకున్నాక బాగా వేయించాల. ఇట్లా కాసేపు వేయించాల బాగా, లేకపోతే పచ్చివాసన వస్తాయి. ఆ లోపల మనం కొట్టి పెట్టుకున్న పిండి తీసుకుందాం. ఈ పిండిలో ఏమేమి ఉందంటే తెల్లగడ్డలు, ఉప్పు, కారం, శనగగింజలు అంతే వేసినాం. ఇంకేమి ఇలా ఇది రెడీగా పెట్టుకున్నాక ఇప్పుడు మొట్టికాయల పైన పొడి ఉంట్లు లేకుండా చేసి వేయాల. వేసినాక మొత్తం పొడి మొత్తం వేసినాక ఇప్పుడు బాగా వేయించితే ఇప్పుడు దాని మొట్టికాయలకు బాగా పట్టి బాగా టేస్టీగా ఉంటుంది. ఇంతే ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో టేస్ట్ ఎట్లుందో మా ఎవరిని అడిగి చెప్తా.